తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా మంతని, కమాన్పూర్, రామగిరి, ముత్తారం మండలాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 15 సెకండ్ల పాటు స్వల్పంగా కంపించిన భూమి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో అయోమయంలో పడ్డ గ్రామస్తులు ఒకరికి ఒకరు సమాచారం ఇచ్చుకుని ఆందోళన చెందారు. దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బాలు నాయక్ ఎన్నికై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సంబరాలు చేసుకున్నాయి. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేతో కేక్ కట్ చేయించి ఘనంగా శాల్వతో సన్మానించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 2,36,00,000 రూపాయల స్వయం ఉపాధి గ్రూపులకు రుణాలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందజేశారు. మారేడుపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి గ్రూపులకు మంజూరైన చెక్కులను అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ డివిజనల్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. 3,14,00,000తో నూతన భవన కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసుకున్నట్లు టీజీఎఫ్టీసీ అధికారి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా నూతన భవన కాంప్లెక్స్ లో ప్రారంభించినట్లు చెప్పారు. బీజేపీపై ఎమ్మెల్సీ దండే విఠలరావు విమర్శలు గుప్పించారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా కౌటాల మండలంలో దండే విఠల్ పర్యటించారు. బీజేపీ ప్రభుత్వం ఏడాది కాలంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని ఆక్షేపించారు. సిరిసిల్ల జిల్లాలో హిందూ ఐక్య వేదిక భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులు, కృష్ణ చైతన్య దాస్ ను అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. పట్నంలోని ప్రభుత్వ కళాశాల మైదానం నుంచి పట్నంలోని వివిధ వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ సంఘాలు తాండూరులో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పట్నంలోని భద్రేశ్వర దేవాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. హిందువుల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. మంతని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లోని మాజీ సర్పంచ్లను అర్ధరాత్రి నుండి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పెండింగ్ బిల్లులు అడిగినందుకు ప్రభుత్వం పోలీసులతో అరెస్ట్ చేయించడం ఎంతవరకు సమంజసమని మాజీ సర్పంచ్లు అంటున్నారు. తెలంగాణలో కౌలు రైతులను 2011 చట్ట ప్రకారంగా గుర్తించాలని వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అన్ని పథకాలను కౌలు రైతులకు అందించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా చౌక్ లో పబ్లిక్ హియరింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన కౌలు రైతుల బాధిత కుటుంబాలు పాల్గొన్నాయి. కాంగ్రెస్ ఏడాది పాలన మోసాలతో సాగుతుందని నిరసిస్తూ జడ్చర్ల నియోజకవర్గంలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మౌనం పాటించారు. ఆదిలాబాద్ జిల్లాలో హిందూ సంఘాలు బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులపై దాడులు జరుపుతుందంటూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రపంచంలోని హిందువులందరూ ఒక్కటే, బంగ్లాదేశ్పై ఒత్తిడి తీసుకువచ్చి అక్కడి హిందువులను కాపాడుకునే బాధ్యత అందరి మీద ఉందని తెలియజేశారు.